అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ జై భీమ్. నేను ఎంబీ గుణ. మొన్న గణతంత్ర దినోత్సవం నాడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడుతూ ఏదైతే సుందర్శాల గ్రామాన్ని ఆయన సందర్శించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 2016 మే నెలలో ప్రారంభమైతే అదే సంవత్సరం 2016 నవంబర్ 30కి ఈయన అదే ప్రభుత్వానికి ప్రభుత్వ సలహాదారుగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఆ పోస్టులో ఆయన 2019 ఎంపీ ఎలక్షన్ వరకు కూడా కొనసాగిండు. దాని ప్రారంభోత్సవం, కాళేశ్వరం ప్రారంభోత్సవం అనేది మళ్ళీ 2019 జూన్లో జరిగింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నంత కాలం ఈయన ప్రభుత్వ సలహాదారుగానే ఉన్నాడు. కాబట్టి ఈయన కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్, బాల్క సుమన్, మిగతా మంత్రులతో పాటు హరీష్ రావుతో పాటు నన్ను కూడా శిక్షించండి అని మాట్లాడాలే తప్ప వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి మేము అని చెప్పేసి వీళ్ళు అసలు విషయాలు దాచిపెడతా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే కుట్ర జరిగిందో దాంట్లో వివేక్ గారు కూడా అప్పటి భాగస్వాములు అని చెప్పేసి చెప్పడమే నా ఉద్దేశం. ఇదే కాదు, ఓన్లీ అంటే మిగతా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా 2014లో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలిచి తర్వాత ఆయన బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ ఎంపీగానే కొనసాగారు. కాబట్టి అతను కూడా అందులో భాగస్వామ్యమే. ఇంకా జూపల్లి కృష్ణారావు గారు కూడా దాంట్లో భాగస్వామ్యమే, అప్పుడు మినిస్టర్గా చేసినారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కండువాలు మార్చుకున్నంత మాత్రాన వీళ్ళు చేసిన అంటే వీళ్ళ భాగస్వామ్యాన్ని, తప్పులో జరిగిన భాగస్వామ్యాన్ని కోల్పోయే అవకాశం లేదు. ఖచ్చితంగా వీళ్ళు కూడా భాగస్వాములే. మీకు దాని గురించి మాట్లాడే అర్హత లేదు. మిమ్మల్ని కూడా శిక్షించండి, మేము కూడా భాగస్వాములే అని మాత్రమే మీరు మాట్లాడాలి తప్పించి మేము మంచి వాళ్ళం టీఆర్ఎస్ అని కాదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకటే. అందరూ కూడా వాళ్ళకేం లాభం అని ఆలోచించే వాళ్ళే. ప్రజలారా గమనించాలని తెలియజేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.